యూఫోరియా సినిమా రివ్యూ. అసలు గుణశేఖర్ అనగానే మనకు గుర్తొచ్చేవి చూడాలని ఉంది, ఒక్కడు, అర్జున్, రుద్రందేవి లాంటి భారీ సినిమాలు. కానీ ఆయన నుంచి రీసెంట్ గా వచ్చిన సినిమాలు చూస్తే గుణశేఖర్ టైం అయిపోయింది అని అందరూ డిసైడ్ చేశారు. కానీ ఆయన మాత్రం సొసైటీ ఎదుర్కొంటున్న ఒక రియలిస్టిక్ పాయింట్ ని సెంట్రిక్ గా చేసుకుని యూఫోరియా అనే సినిమాతో మన ముందుకొచ్చాడు. రోజు మనం పేపర్లో వచ్చే నార్కోటిక్స్, డ్రగ్స్, చైల్డ్ క్రైమ్ లాంటి న్యూస్లు చూస్తుంటే ఒకటే అనిపిస్తుంది, మన సొసైటీలో బాగుపడే మార్గాల కంటే నాశనం అయిపోయే అవకాశాలే ఎక్కువని. ఇలాంటి కండిషన్స్ లో టీనేజ్ లోకి అడుగు పెడుతున్న యూత్ సరిదిద్దుకోలేని తప్పులు కొడిగడితే తర్వాత జరిగే పర్యవసానాలు, వాళ్లతో పాటు వాళ్ళ కుటుంబాలు పడే ఆవేదన, అలాంటి క్రైమ్ జరగడానికి కారణాలయ్యే అంశాలు లాంటి చాలా అంశాలు కవర్ చేస్తూ తీసిన సినిమాయే యూఫోరియా. సినిమా మొదలైన 10 నిమిషాల్లోనే మెయిన్ పాయింట్ లోకి వచ్చేస్తాడు దర్శకుడు. ఒక రేప్ సంఘటన, దాని తర్వాత జరిగే ఇన్వెస్టిగేషన్, ఆ ప్రాసెస్ లో బాధితుల, నిందితుల తరపు కుటుంబాల్లో జరిగే సన్నివేశాలు ఒకదాని తర్వాత ఒకటి ఇంట్రెస్టింగ్ గా సాగుతాయి. వీటిలో చాలా వరకు సన్నివేశాలు చాలా బోల్డ్ గాను, ఒకంత హార్డ్ హిట్టింగ్ గాను, రాగాను తీశాడు దర్శకుడు. ఎస్పెషల్లీ రేప్ సీన్, రీక్రియేషన్ సీన్ గాని, నిందితులకు చేసే మెడికల్ టెస్ట్ సీన్ గాని చాలా బోల్డ్ గా తీశాడని చెప్పొచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే గుణశేఖర్ తను కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం అయితే చేశాడు. టూ రియలిస్టిక్ గా ఉండడం వల్ల డాక్యుమెంటరీలా ఉందా అని ఫీలింగ్ వచ్చేలోపు కాలభైరవ్ తన మ్యూజిక్ తో ఆ ఫీలింగ్ నుండి బయటపడేస్తాడు. అలా ఇంటర్వెల్ వరకు సినిమా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. కానీ సెకండ్ హాఫ్ లో జైల్ సీన్స్, ఆ తర్వాత డ్రగ్స్ ఏజెంట్స్ కోసం పోలీసుల ఇన్వెస్టిగేషన్ లాంటివి ఎటు తీసుకెళ్తున్నారు సినిమాని అని ఫీలింగ్ తెప్పిస్తాయి. తప్పు చేసిన సొంత కొడుకు సైతం జైలుకు పంపించే పాత్రలో భూమికగా బాగా చేసి, తర్వాత కొడుకులో మార్పు కోసం తను చేసే ప్రయత్నం, ఆ ప్రాసెస్ లో ఆమె ఫేస్ చేసే ట్రామా అంతా పర్లేదు అనిపిస్తుంది. బట్ నిందితులలో పరివర్తన వచ్చే సీన్స్ సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదని చెప్పాలి. భూమికకి తన కొడుక్కి మధ్య జరిగే సీన్స్ చాలా లెంగ్దీగా, ఆర్టిఫిషియల్ ఎమోషన్స్ తో సాగినట్టు అనిపిస్తాయి. అలా సెకండ్ హాఫ్ మొత్తం క్లైమాక్స్ వరకు కొంచెం సహనానికి పరీక్ష అనే చెప్పాలి. కానీ క్లైమాక్స్ లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్, ఇంపాక్ట్ఫుల్ సీన్ తో కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే బయటకు వస్తాం. కానీ ఓవరాల్ గా చెప్పాలంటే ఇది ఒక హానెస్ట్ అటెంప్ట్ అయ్యి ఉండొచ్చు, కానీ సగటు ప్రేక్షకుడికి పూర్తిగా ఎంగేజ్ అయ్యి చివరి వరకు కూర్చోబెట్టడం మాత్రం కష్టం. అదండి గ్లోబల్ గిరీస్ యొక్క యూఫోరియా సినిమా రివ్యూ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.